వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అయితే బోనాల్ది గ్రూప్ బ్యానర్ ఎడిటింగ్ అనేది చేయమని 1 వీక్ నుంచి అడుగుతున్నారు. సో అది ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలానే నేను మీకు ఎడిటింగ్కి కావాల్సిన అన్ని బ్యాక్గ్రౌండ్స్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ మెటీరియల్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అండ్ అలానే మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇస్తున్నాను, ఫాలో చేయండి. మరి మీకు ఏమైనా డౌట్ ఉంటే, ఏమైనా నేను మిస్టేక్ చెప్తే కమెంట్ సెక్షన్లో అయితే ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కమెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో సింపుల్గా పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక చూడండి కనిపిస్తుంది కదా పైన. సో పిక్సార్ట్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తున్న ఎడిటే ఫోటో మీద ఇచ్చి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తానంటే నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ సైడ్కి స్క్రోల్ చేసినాక సో మనకైతే ఇది ఒకైతే మనకైతే పిఎన్జీ అనేది కావాలి. ఈ పిఎన్జీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి ఒక యాప్ అయితే ఉంది. సో అది యాప్ అయితే నేను చూపిస్తాను చూడండి. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఫోటో రూమ్ ఉంటుంది. ఫోటో రూమ్ అయితే ఓపెన్ చేసుకోండి. ముందుకైతే మీకైతే ఏమైతే కావాలో ఫస్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయాలి. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్ వచ్చేసి నెట్వర్క్ అనేది నెట్వర్క్ ఇష్యూ. ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అయితే అయిపోయింది. సో ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. అలానే నేను స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఆప్షన్ ఉంటుంది. సో ఈ యొక్క ఇమేజ్ని కూడా తీసుకోండి. ఈజీగా అయితే రిమూవ్ అయిపోయింది. సో అలానే సో ఇది కూడా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకోండి. ట్రాన్స్పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక సో ఇది గ్రూప్ బ్యానర్ డిజైన్ కదా. సో స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలానే మీకు కావాల్సిన ఒక నలుగురు ఫోటో ఉంటుంది. సో ఆ నలుగురు అయితే గ్రూప్ బ్యానర్ కదా. సో ఇంకొక మంచిదైతే ఫోటో అయితే తీసుకోండి. సో చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. సో దీన్ని అయితే ట్రాన్స్పరెంట్ దగ్గర అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక అంటే పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక యాడ్ ఫోటో మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే ఏం చేస్తారంటే నేను ఒక పిఎన్జీ అయితే ఇచ్చాను. ఆ పిఎన్జీ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. మీరైతే అడ్జస్ట్ చేసుకున్నాక షాడో దగ్గర వచ్చేసి ఈ రెండు అయితే 100లో పెట్టుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పొజిషన్ వచ్చేసి 0 దగ్గర అయితే పెట్టుకోండి. రెండు అయితే ఈక్వల్ అయితే చేసుకున్నాక ఇప్పుడు అడ్జస్ట్ దగ్గర వచ్చేసండి. అడ్జస్ట్ దగ్గర వచ్చినాక ఇప్పుడైతే మ్యాక్సిమం 15 చేసుకోండి. ఇది బ్రైట్నెస్ వచ్చేసి లుక్ అనేది వస్తుంది మనకి. సో క్లారిటీ ఇది. సో ఇది కూడా 20 పెట్టుకోండి. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 7 పెట్టుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. సో డూప్లికేట్ అనేది మనకైతే వచ్చేస్తుంది. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. మీరైతే అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు సర్చ్లో వచ్చేసి ఇక్కడైతే లైట్ అని సెర్చ్ చేయండి. లైట్ అని సెర్చ్ చేయగానే ఇక్కడైతే మనకైతే చాలా లైట్స్ అనేది వస్తుంది. సో నేను మీకు ఒక ఈజీ లైట్ అయితే ఇస్తాను.
సో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం అయితే జూమ్ అయితే చేసుకోండి. షాడో అయితే తీసుకోండి. మళ్ళీ షాడో తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే అడ్జస్ట్ దగ్గర అయితే వచ్చేసండి. ఇలానైతే అడ్జస్ట్ చేసుకోండి. సో టిక్ మార్క్ మీద టిక్ చేసినాక ఈ లేయర్స్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ డూప్లికేట్ ఆప్షన్ ఉంటుంది. సేమ్ ఇంకొకటి అయితే తీసుకోండి. తీసుకున్నాక సో తీసుకున్నాం కదా, సో ఈక్వల్గా అయితే సో రెండైతే ఈక్వల్గా అయితే అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ అయితే సెర్చ్ చేయండి. నేను మీకు ఫాంట్ అనేది వస్తుంది. ఈ ఫాంట్ పేరు వచ్చేసి చూడండి, సో ఈ ఫాంట్ ఉంది కొంచెం కిందికి ఇట్లా అయితే స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్నాక సీ ఆల్ ఫాంట్స్ దగ్గర క్లిక్ చేసుకోండి. సో ఇక్కడైతే పొన్నల్ ఉంది కదా, పొన్నల్ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో పొన్నల్ సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే కలర్ దాంట్లో వచ్చేసి గ్రేడియంట్ దాంట్లో వచ్చేసండి. వచ్చేసి నాకు ఇక్కడ చూడండి, మీకైతే ఇక్కడ గోల్డ్ కలర్లో అయితే ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే షాడో దగ్గర అయితే వచ్చేసండి. షాడో దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రోక్ అనేది ఉంటుంది. స్ట్రోక్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. 50 పెట్టుకున్నాక ఇప్పుడైతే స్పేసింగ్ ఇలా అయితే దగ్గర అయితే పెట్టుకోండి. పొన్నలు ఫాంట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో దగ్గర అయితే వచ్చేసేయండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక ఇక్కడైతే నేను ప్రతి ఒక్క దానికైతే ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది. ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సైజ్ అయితే 100 పెట్టుకోండి. హార్డ్నెస్ తగ్గించండి, 1 పెట్టుకోండి. 100 62 పెట్టుకోండి. సో లైట్ అయితే సైడ్లో అయితే రబ్ చేసుకోండి. సో సో చూడండి, ఇక్కడ చూడండి, వర్టికల్ అయితే తీసుకోండి. రెండైతే టిక్ మార్క్ దగ్గర టిక్ పెట్టేసేయండి. ఇదొక ఫోటో. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసి ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. మీరైతే నేనైతే మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ అనేది ఇచ్చాను. ఈ ఫోటో రూమ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి యాప్ కూడా ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్క ఎడిటింగ్కి రఫ్ చేసేకి అయితే సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సైజ్ ఎంత ఈజీగా అయితే అడ్జస్ట్ చేసుకుంటారో అంత మంచిగా అనేది ఎడిటింగ్ అనేది వస్తుంది. సో దీన్ని అయితే ఏం చేస్తారంటే సో ఇలా అయితే చేసుకోండి. షాడో దగ్గర వచ్చేసినాక రెండు సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ చేసుకోండి. సెవెంటీన్ అయితే చూడండి, 15 అయితే పెట్టుకోండి. టెంపరేచర్ వచ్చేసి 16 అయితే పెట్టుకోండి. సో ఇలా మీకు నచ్చిన వాళ్ళైతే ఫోటో అయితే గ్రూప్ బ్యానర్ డిజైన్ చేసుకుంటే ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో అయితే ట్రై చేయండి, చాలా 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 సూపర్గా ఉంటుంది. సో యాడ్ ఫోటో దగ్గర వచ్చేసండి. యాడ్ ఫోటో దగ్గర వచ్చేసినాక నేను ఇంకొక మీకు పిఎన్జీ అనేది ఇస్తాను. సో చూడండి, ఇమేజ్ అయితే జూమ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది ఎరేజ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి సైజ్ 100 పెట్టుకొని హార్డ్నెస్ 1 అయితే పెట్టుకోండి. ఇప్పుడైతే 52 అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్క అడ్జస్ట్మెంట్కి అయితే ఫోటోకి అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటూ పోవాలి. సో ఇది చూడండి, ఫాంట్ని అయితే ఈ పిఎన్జీని అయితే ఫోటో అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవడానికి నేను ఒక యాప్ కూడా ఇస్తాను మీకు. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ అయితే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ ఉంది. యాప్ పేరు వచ్చేసి ఫోటో రూమ్ అని సెర్చ్ చేస్తే మీకు అయితే డెఫినెట్లీ అయితే వచ్చేస్తుంది.
చేసుకున్నాక సేమ్ ప్రాసెస్ చేసుకోండి. సైజ్ 100, అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఈక్వల్గా అయితే. సో టెంపరేచర్ వచ్చేసి చూడండి ఈక్వల్గా అయితే చేసుకోండి. సో తీసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే యాడ్ ఫోటో విత్ దగ్గర అయితే వచ్చేసండి. నేనైతే మీకు అయితే ఎగ్జాంపుల్స్కి అయితే ఫోటో అనేది చూపిస్తున్నాను. సో ఫోటో రూమ్ నుంచి అయితే మనమైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ అయితే పిఎన్జీలో అయితే కన్వర్ట్ చేసినాం. సో ఒపాసిటీ వచ్చేసి అయితే 43 అయితే పెట్టుకోండి. లైట్గా అయితే ఎరేజ్ చేసుకోండి. చూడండి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి మీరు అయితే. ఇలా షాడో దగ్గర వచ్చేసినాక అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరైతే. సో మీ యొక్క నేమ్స్ కూడా రాసుకోవచ్చు. సో నేనైతే మీకు అయితే ఎగ్జాంపుల్గా అయితే మీరు నేమ్ రాసుకోవచ్చు, లేకపోయినా రాసుకోకపోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇన్ కేస్ మీరు ఒక నేమ్ రాసుకుంటే ఈ ఆరన్ పట్టుకొని చిన్నగా అయితే సైజ్ని అయితే చిన్నగా అయితే చేసుకోండి. సిఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసినాక మనం ఇక్కడ ఈ ఫాంట్ పేరు అయితే సెర్చ్ చేయండి. ఈ ఫాంట్ అయితే వెతకండి. ఈ ఫాంట్ అయితే అవైలబుల్లోనే ఉంటుంది. సో మీకు నచ్చిన కలర్తో అయితే మీ యొక్క నేమ్ని అయితే రాసుకోవచ్చు. నేమ్ ఇది కూడా షాడో దగ్గర వచ్చేసేయండి. ప్రాపర్గా అయితే ఎడిట్ చేసుకోండి ఇలా. సో మళ్ళీ టెక్స్ట్ దగ్గర అయితే వచ్చేసింది. నేనైతే మీకు అందరి పేరు అయితే రాసి చూపిస్తాను. సో చూడండి నేను అన్ని ఎడిటింగ్కి అయితే అదే ఫాంట్ అయితే, అంటే బ్యానర్ ఎడిటింగ్ అయితే అదే ఫాంట్ బాగా సింక్ అవుతుంది ఎక్కువ అయితే. సేమ్ అన్ని ప్రాసెస్ అయితే డీటెయిల్గా అయితే చెప్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ అయితే చూడండి, ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఫాంట్ అయితే వాడుకుంటున్నాను. షాడో దగ్గర అయితే చూడండి పొజిషన్ అయితే బరాబర్ అయితే ఈక్వల్ అయితే తీసుకోండి. -1లో కాకుండా 0లో అయితే పెట్టుకోండి. ఇలా నేనైతే మీకు అన్ని ఫాంట్స్తో పేరు అయితే చూపిస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఈ వీడియో చూడండి, ఫాంట్ సైజ్ అయితే చూడండి. ఒక పని చేస్తాను, మొత్తం అందరికైతే లాక్ పెట్టేస్తాను. ఇలా అయితే అందరికైతే లాక్ పెట్టవచ్చు, మళ్ళీ ఏ ఒక్క పిఎన్జీ కూడా మూవ్ అవ్వకూడదని. సో సిఆల్ ఫాంట్స్ దగ్గర వచ్చేసి ఈ ఫాంట్ అయితే యూజ్ చేసుకొని నేను చెప్తాను. సో ఫాంట్ ఏం చేస్తారంటే షాడో దగ్గర వచ్చేసండి.
సో ఇది వాళ్ళ డిజైనింగ్. సో అన్నీ అయిపోయినాక టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసేయండి. టిక్ ఇచ్చేసినాక ఏం చేస్తారంటే సైడ్ దగ్గర వచ్చేసి బార్డర్ ఉంటుంది, బార్డర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఫిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా అయితే లుక్ అనేది బాగుంటుంది. సో టిక్ మార్క్ దగ్గర టిక్ ఇచ్చేసినాక నేను మీకు ప్రో వర్షన్ పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్ అయితే నేనైతే పిక్సార్ట్ ప్రో వర్షన్ లింక్లో అయితే మీకు ఎటువంటి క్వాలిటీ యాప్ కూడా అవసరం అయితే ఉండదు. సో ఏఐ ఎన్హాన్స్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఏఐ ఎన్హాన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూడండి ఇంటెన్సిటీ 100 పెట్టుకోండి. మీకు ఎటువంటి క్వాలిటీ యాప్ కూడా అవసరం లేదు. మొత్తం అయితే పిక్సార్ట్ ప్రో వర్షన్లోనే ఉంటుంది. సో మీకు ఈ యాప్ లింక్ అని నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. సో ఈ ఎన్హాన్స్ అయిపోయినాక డౌన్లోడ్ ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.